Good evening, everybody. This is K. Ablash, Assistant Professor in Civil Engineering Department from Chevrolet Engineering College. And this is the subject name is hydraulics and hydraulic machines. Today I will going to explain the topic number is topic 35 from the unit 5. Unit 5 name is hydraulic machines 1. The unit 5 hydraulic machines is the first part of the unit 5. Today I will going to explain the topic name is Pelton wheel turbine, velocity triangles and work done of Pelton wheel turbine. So today's topics are, once again I repeat the today's topics: Pelton wheel turbine, velocity triangles of Pelton wheel turbine and work done for Pelton wheel turbine. So first of all, first of all, explain about Pelton wheel or our turbine. Pelton wheel also one of the turbine. So here Pelton wheel or Pelton turbine is both are same. We are called as Pelton wheel or our Pelton turbine. It is tangential flow impulse turbine. It is also called impulse turbine. Pelton turbine is called as Pelton wheel or Pelton turbine or impulse turbine. The water strikes the bucket along the tangent of the runner. Runner కి tangent direction లో బకెట్ మీద వాటర్ స్ట్రైక్ అవుతున్నప్పుడు ద ఎనర్జీ అవైలబుల్ అట్ ద ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ ఓన్లీ కైనటిక్ ఎనర్జీ. మనకి ఎక్కడైతే బకెట్ మీద వాటర్ స్ట్రైక్ అవుతుందో అక్కడ డెవలప్ ఎనర్జీ ఓన్లీ ఇన్లెట్ ఆఫ్ ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ దగ్గర ఏ ఎనర్జీ డెవలప్ అవుతుంది? ఓన్లీ కైనటిక్ ఎనర్జీ మాత్రమే డెవలప్ అవుతుంది. ఓన్లీ కైనటిక్ ఎనర్జీ మాత్రమే డెవలప్ అవుతుంది. ఎప్పుడు వాటర్ స్ట్రైక్స్ ద బకెట్, వాటర్ అనేది బకెట్ స్ట్రైక్ అయినప్పుడు ఇన్లెట్ ఆఫ్ ది టర్బైన్ ఇన్లెట్ దగ్గర కైనటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. ద ప్రెజర్ ఇన్లెట్ అండ్ అవుట్లెట్ ఆఫ్ ది టర్బైన్ ఈజ్ అట్మాస్ఫిరిక్. సో ఇన్లెట్ దగ్గర ప్రెజర్ అనేది ఇన్లెట్ దగ్గర అవుట్లెట్ దగ్గర ఏ విధంగా ఉంటుందంటే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఉంటుంది. అట్మాస్ఫియర్లో ఏ ప్రెజర్ అయితే ఉంటుందో టర్బైన్ యొక్క అవుట్లెట్ దగ్గర, టర్బైన్ యొక్క ఇన్లెట్ దగ్గర అదే ప్రెజర్ అనేది ఉంటుంది. దిస్ టర్బైన్ ఈజ్ యూజ్డ్ ఫర్ హై హెడ్స్ అండ్ ఈజ్ నేమ్డ్ ఎల్ఏ పెల్టాన్ అండ్ అమెరికన్ ఇంజనీర్. టర్బైన్ అనేది ఓన్లీ హై హెడ్స్ దగ్గర మాత్రమే యూజ్ అవుతుంది. ఈ పెల్టాన్ వీల్ టర్బైన్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఓన్లీ హై హెడ్స్ దగ్గర మాత్రమే యూజ్ అవుతుంది. పెల్టాన్ వీల్ ఇన్వెన్షన్ చేసిన సైంటిస్ట్ నేమ్ ఎల్ఏ పెల్టాన్. అతని పేరు మీదనే ఆ టర్బైన్కి నేమ్ అనేది అసైన్ చేశారు. సో అతని పేరు ఎల్ఏ పెల్టాన్. అతని నేమ్ అనేది పెల్టాన్ వీల్ టర్బైన్ అని నేమ్ అసైన్ చేశారు. ఈజ్ అన్ అమెరికన్ ఇంజనీర్. ఎల్ఏ పెల్టాన్ అనేవాడు ఒక అమెరికన్ ఇంజనీర్. సో ఈ ఫిగర్లో దిస్ ఈజ్ ద పెల్టాన్ వీల్ టర్బైన్ ఫిగర్. నాజిల్ విత్ స్పేర్ టు రెక్టాంగిల్ ఫ్లో. ఈ ఫిగర్లో ఈ పిక్చర్లో ఏం చూపిస్తుందంటే ద లేఅవుట్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. దీంట్లో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ చూపిస్తున్నాడు. ఇన్ విచ్ ద టర్బైన్ ఈజ్ పెల్టాన్ వీల్. పెల్టాన్ వీల్ టర్బైన్లో ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ యొక్క లేఅవుట్ని చూపిస్తున్నాడు. సో దాంట్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే ద వాటర్ from the reservoir flows through the penstocks at the outlet of which as nozzle is fitted. మరి రిజర్వాయర్ నుంచి వచ్చిన వాటర్ అనేది పెన్స్టాక్స్ గుండా అవుట్లెట్ దగ్గర పెన్స్టాక్స్ గుండా వస్తుంది. అది నాజిల్కి ఫిట్, ఆ పైప్ అనేది ఆ పెన్స్టాక్ అనేది నాజిల్కి ఫిట్ చేయబడి ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ ద నాజిల్ ఇంక్రీజెస్ ద కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది వాటర్ ఫ్లోయింగ్ త్రూ ద పెన్స్టాక్ ద్వారా వస్తున్న పెన్స్టాక్ నుంచి నాజిల్ గుండా వస్తున్న వాటర్ యొక్క ఫ్లోలో ఉన్న కైనటిక్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తుంది. నాజిల్ అనేది దేనికి నాజిల్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? నాజిల్ వల్ల ఉపయోగం ఏంటి? నాజిల్ వల్ల ఏం చేస్తుంది? పెన్స్టాక్ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. నాజిల్ దగ్గరికి వచ్చేసరికి పెన్స్టాక్ యొక్క పైప్ నాజిల్ యొక్క డయామీటర్కి
సైజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. పిన్ స్టాక్ యొక్క పైప్ డయామీటర్ కన్నా నాజిల్ యొక్క డయామీటర్ చాలా చిన్నగా ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి నాజిల్ డయామీటర్ డిక్రీజ్ అయిపోతుంది. డిక్రీజ్ అవ్వడం వల్ల వాటర్ ఫోర్స్ అనేది జెట్ ఆఫ్ ది వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా వాటర్ ఎక్కువ ఫోర్స్ డెవలప్ అవడం వల్ల ఇన్లెట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ కూడా ఎక్కువ డెవలప్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది. సో ఎట్ ద అవుట్లెట్ ఆఫ్ ది నాజిల్ ద వాటర్ కమ్స్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెట్ అండ్ స్ట్రైక్స్ ద బకెట్స్ ఓవర్ ఆర్ వెయిన్స్ ఆఫ్ ది రన్నర్. సో ఆ విధంగా అవుట్లెట్ నుంచి వచ్చిన వాటర్, నాజిల్ నుంచి వచ్చిన వాటర్ అనేది జెట్ ఆఫ్ ది వాటర్ ఫామ్ లో బకెట్స్ కానీ వెయిన్స్ కానీ స్ట్రైక్ అవుతుంది. రన్నర్ కి ఫిట్ అయి ఉన్న బకెట్స్ ని స్ట్రైక్ అవుతుంది. వాటిని వెయిన్స్ అంటారు లేదా ప్లేట్స్ అంటారు. సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది పెల్టాన్ వీల్ టర్బైన్ ఏంటి? సో నౌ వీఆర్ coming to see the main parts of the Pelton wheel turbine. These are mainly classified four types of parts of Pelton wheel turbine. Part 1, nozzle and flow regulating arrangement sphere. దాన్ని స్పేర్ అంటారు. నాజిల్ ఉంటుంది, దానికి ఫ్లోని రెగ్యులేట్ చేయడానికి ఒక అరేంజ్మెంట్ అనేది, ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది, ఒక దాన్ని స్పియర్ అంటారు. స్పియర్. నెక్స్ట్ సెకండ్ వన్ రన్నర్ అండ్ బకెట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ కేసింగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ బ్రేకింగ్ జెట్. Now we are going to see the first one. Now we are going to see about first one, nozzle and flow regulating arrangement. So the amount of water striking the buckets or veins of the runner is controlled by providing a sphere. మనకి బకెట్స్ మీద లేదా వెయిన్స్ మీద రన్నర్ మీద ఉన్న బకెట్స్ మీద స్ట్రైకింగ్ అయ్యే వాటర్ అనేది దేని ద్వారా కంట్రోల్ చేయబడుతుందంటే నాజిల్లో ఉన్న స్పేర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. ఇస్ కంట్రోల్డ్ బై స్పేర్ ఇన్ ద నాజిల్లో స్పేర్ అనేది పార్ట్ ఉంటుంది. ఇది చూడండి, దీన్ని పైప్ అంటారు, దీన్ని పెన్ స్టాక్ అంటారు. పెన్ స్టాక్ కి మనకి నాజిల్ అనేది కనెక్ట్ చేయబడింది. పెన్ స్టాక్ ఇక్కడ పెన్ స్టాక్ యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంది. ఇక్కడ నాజిల్ దగ్గరికి వచ్చేసరికి నాజిల్ యొక్క డయామీటర్ తగ్గిపోయింది, డిక్రీజ్ అయింది. సో ఇక్కడికి రాగానే నాజిల్ యొక్క ఎంట్రన్స్ దగ్గర డయామీటర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దానివల్ల నాజిల్ నుంచి వచ్చే వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్తో జెట్ ఆఫ్ ది వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్తో బయటకు వస్తుంది. వచ్చినప్పుడు టర్బైన్ యొక్క ఇన్లెట్ దగ్గర దీన్ని జెట్ ఆఫ్ ది వాటర్ అన్నారు. దీని వీల్ అనమాట రొటేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. జెట్ ఆఫ్ ది వాటర్ అన్నారు. వాటర్ అనేది ఎక్కువ ఫోర్స్తో బయటకు వస్తుంది. జెట్ ఆఫ్ ది వాటర్ బయటకు వచ్చినప్పుడు ఇన్లెట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ డెవలప్ అవుతుంది. సో పెన్ స్టాక్ సో ఇక్కడ ఏమంటున్నాడంటే నాజిల్లో మనకి ఈ ఎక్విప్మెంట్ అనేది ఇది దీన్ని వీల్ అన్నారు. ఈ వీల్కి అలాంగ్ ఈ ఎక్విప్మెంట్ కనెక్ట్ చేసి ఉంది. దీన్ని స్పీర్ అన్నారు. దీన్ని స్పీర్ అని అంటారు. స్పీర్ అనే డినోట్ చేస్తున్నారు. ఈ స్పీర్ అనేది నాజిల్లో కనెక్ట్ చేసి ఉంటుంది. ద స్పీర్ ఈజ్ ఏ కానికల్ నీడిల్. స్పీర్ which is operated either by a hand wheel or automatically in the axial direction depending upon the size of the unit. దాని యొక్క సైజు, ఆ టర్బైన్ యొక్క సైజుని బట్టి ఈ నాజిల్లో ఒక స్పిరికల్ ఏ షేప్లో ఉంటుంది అంటున్నాడు. ద స్పీర్ ఈజ్ కానికల్ నీడిల్. ఇది ఒక కానికల్ నీడిల్ అనమాట. స్పీర్ అనేది ఒక కానికల్ నీడిల్గా ఉంటుంది. చూడండి, దీన్ని కానికల్ నీడిల్ అంటారు. కానికల్ నీడిల్. దీని కానికల్ నీడిల్ షేప్లో ఉంటుంది. ఇది బై హ్యాండ్ ద్వారా కానీ ఇది ఆటోమేటిక్గా బై హ్యాండ్ వీల్ ద్వారా మన హ్యాండ్తో మనకి రొటేట్ చేస్తూ ఉంటే అది మూవ్ అవుతూ ఉంటుంది. ఫార్వర్డ్ డైరెక్షన్లో ముందుకి రొటేట్ చేస్తే మూవ్ అవుతుంది. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో బ్యాక్కి రొటేట్ చేస్తే బ్యాక్కి
మూవ్ అవుతుంది. ఫార్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ముందుకు మూవ్ అవుతుంది స్పీడ్ అనేది. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే స్పీడ్ అనేది బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో లేదా ఆటోమేటిక్గా కూడా మనం దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దాని యొక్క మూమెంట్ని మనం ఆటోమేటిక్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇన్ ద యాక్చువల్ డైరెక్షన్ అంటే యాక్చువల్ డైరెక్షన్లో అది డిపెండింగ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది యూనిట్. టర్బైన్ యొక్క సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ ద స్పేర్ ఈజ్ పుష్డ్ ఫార్వర్డ్ ఇంటూ నాజిల్, ద అమౌంట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద రన్నర్ ఈజ్ రిడ్యూస్డ్. సో స్పేర్ అనేది నాజిల్లో ముందుకి పుష్ చేసినప్పుడు రన్నర్ మీద వాటర్ ఎంత స్ట్రైక్ అవుతుంది ఆ స్ట్రైక్ అయ్యే అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. సో ఇన్ అదర్ హ్యాండ్ అదే విధంగా స్పేర్ ఈస్ పుష్డ్ బ్యాక్, ద అమౌంట్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ద రన్నర్ ఇంక్రీజెస్. నాజిల్లోని స్పేర్ అనేది వెనక్కి పుష్ చేస్తే బ్యాక్ సైడ్ పుష్ చేస్తే రన్నర్లో స్ట్రైక్ అయ్యే వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ముందుకు పుష్ చేస్తే రన్నర్లో స్ట్రైక్ అయ్యే వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది ముందుకు పుష్ చేసినప్పుడు ఫిన్ స్టాక్ నుంచి వస్తున్న వాటర్కి నాజిల్కి మధ్య ఇది కొంచెం అడ్డంగా ఏర్పడుతుంది, కొంచెం అబ్స్ట్రక్షన్గా ఏర్పడుతుంది. అబ్స్ట్రక్షన్ వల్ల నాజిల్ నుంచి బయటకు వచ్చే వాటర్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. సో అది బ్యాక్ సైడ్కి మూవ్ చేయగానే సో ఫిన్ స్టాక్ నుంచి నాజిల్కి వచ్చే వాటర్ మధ్య అబ్స్ట్రక్షన్గా అది ఉండదు కాబట్టి వాటర్ యొక్క ఫ్లో ఫ్రీగా ఉంటుంది కాబట్టి నాజిల్ నుంచి వచ్చే వాటర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో నాజిల్ నుంచి వచ్చే వాటర్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలా తక్కువ ప్రొడ్యూస్ చేయాలా, మనకి అవసరాన్ని బట్టి ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ఫోర్స్తో మనం రిలీజ్ చేయాలనేది ఈ స్పీడ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ స్పీడ్ యొక్క మూమెంట్ని బట్టి మనం నాజిల్ నుంచి వాటర్ ఫ్లోని మనం కంట్రోల్ చేయొచ్చు. వీఆర్ కంట్రోల్డ్ ద వాటర్ కమ్ అవుట్ ఫ్రమ్ ది నాజిల్ by the movement of the spear. This is nozzle and flow regulating arrangement. నా వాటర్ ఫ్లోని మనం రెగ్యులేట్ చేయడానికి అంటే ఎక్కువ వదలాలా తక్కువ వదలాలా అని రెగ్యులేట్ చేయడానికి మనం ఈ స్పీడ్ అనే ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ రన్నర్ విత్ బకెట్స్. రన్నర్ టర్బైన్కి రన్నర్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది, రన్నర్కి వీల్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఆ వీల్కి మనకి బకెట్స్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. సో రన్నర్ విత్ బకెట్స్తో ఉన్న అరేంజ్మెంట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాము. Shows the runner of the Pelton wheel. It consists of a circular disc on the periphery of which a number of buckets evenly spaced are fixed. The shape of the bucket is ఇక్కడ ఒక సర్క్యులర్ డిస్క్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. on the periphery of which number of buckets evenly spaced are fixed. ఆ సర్క్యులర్ డిస్క్ మీద కొన్ని నెంబర్ ఆఫ్ బకెట్స్ అనేది అంటే ఈవెన్ స్పేస్ అంటే ఒకే బకెట్కి మధ్య డిస్టెన్స్ అనేది స్పేస్ అనేది ఒకే విధంగా మెయింటైన్ చేసుకుంటూ సర్క్యులర్ డిస్క్ మీద ఫిక్స్ చేయబడి ఉంటుంది. సర్క్యులర్ డిస్క్ మీద బకెట్స్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. బకెట్ మధ్య డిస్టెన్స్ స్పేస్ అనేది ఒకే విధంగా మెయింటైన్ చేయబడి ఉంటుంది. ఆ విధంగా ఫిక్స్ చేయబడి ఉంటుంది అంటున్నారు. షేప్ ఆఫ్ ది బకెట్స్ ఈజ్ ఆఫ్ ఏ డబుల్ హెమిస్పెరికల్ కప్ ఆర్ బౌల్. బకెట్స్ యొక్క షేప్ అనేది ఎలా ఉంటుందంటే డబుల్ హెమిస్పెరికల్ కప్పు షేప్లో కానీ బౌల్ షేప్లో కానీ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది బకెట్స్? డబుల్ హెమిస్పెరికల్ కప్ ఓవరాల్ బౌల్. ఒక బౌల్ తీసుకుంటే మనకి బౌల్ ఏ షేప్లో ఉంటుందో లేదా హెమిస్పెరికల్ కప్స్ తీసుకొని వాటిని రెండు హెమిస్పెరికల్ కప్స్ జాయిన్ చేసినప్పుడు ఆ షేప్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనకి బకెట్ షేప్ అనేది ఉంటుంది. ఈచ్ బకెట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 symmetrical parts by a dividing wall which is known as splitter. Each bucket is divided into 2 symmetrical parts. ప్రతి బకెట్ కూడా 2 symmetrical parts గా డివైడ్ చేయబడి ఉంటుంది. స్ప్లిట్టర్ అనే గోడ లాగా ఉండే దానివల్ల మనకి బకెట్ అనేది 2 symmetrical parts గా డివైడ్ చేయబడి ఉంటుంది. స్ప్లిట్టర్ అనే ఇక్కడ SPLITTR స్ప్లిట్టర్ అనే వాల్
వాల్ లాగా ఉన్న వాల్ లాగా ఉన్న దానివల్ల మనకి బకెట్ అనేది టూ సిమెట్రికల్ పార్ట్స్ గా డివైడ్ చేయబడి ఉంటుంది. సో దిస్ ఈస్ ద బకెట్. ద జెట్ ఈస్ మూవింగ్ ఇన్ దట్. ఇది బకెట్. దీన్ని బకెట్స్ అంటారు. యూసీకే బకెట్స్. ఇది దిస్ ఈజ్ ఎ రన్నర్. దిస్ ఈజ్ ఎ రన్నర్. This is a runner. The runner is connected to the wheel. రన్నర్ అనేది వీల్ కనెక్ట్ చేయబడుతుంది. ఇది వీల్ అన్నమాట. ఇది వీల్. ఇది రన్నర్. ఈ వీల్ కి మనకి బకెట్స్. ఈ వీల్ కి అనేది బకెట్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఈ వీల్ కి బకెట్స్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. బకెట్ షేప్ ఏముంటుంది? బకెట్ షేప్ టూ డబల్ హెమిస్పెరికల్ కప్ షేప్ లో ఉంటుంది, లేదా బౌల్ షేప్ లో ఉంటుంది అని చెప్తున్నాడు. జెట్ ఆఫ్ ది వాటర్ అనేది నాజిల్ నుంచి వచ్చిన వాటర్ అనేది జెట్ ఆఫ్ ది వాటర్ ఈ ప్లేట్ మీద స్ట్రైక్ అవుతుంది. నాజిల్ నుంచి వచ్చిన జెట్ ఆఫ్ ది వాటర్ ఈ ప్లేట్ మీద స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ అయినప్పుడు ఈ ఇంపాక్ట్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఇంపాక్ట్ ఫోర్స్ వల్ల ఈ ఈ ప్లేట్స్ అనేది రొటేట్ అవుతాయి, ఫార్వర్డ్ డైరెక్షన్ లోకి రొటేట్ అవుతాయి. సో దిస్ ఈస్ ద రన్నర్స్ విత్ బకెట్స్. నెక్స్ట్ కేసింగ్, థర్డ్ వన్ కేసింగ్. Shows a Pelton wheel turbine with the casing. The function of the casing is to prevent the splashing of the water and to discharge water to tail race. అంటే ఫంక్షన్ ఆఫ్ ది కేసింగ్ మొత్తం ఈ రన్నర్ ఈ టర్బైన్కి మొత్తానికి ఈ రన్నర్కి టర్బైన్ ఎక్విప్మెంట్ మొత్తాన్ని కవర్ చేయడానికి మనకి ఒక సేఫ్టీ పర్పస్కి మనకి ఒక కవర్ చేసుకోవడానికి కేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అన్నమాట. ఈ కేసింగ్ అనేది ఏంటంటే వాటర్ అనేది స్ప్లాషింగ్ అవ్వకుండా, స్ప్లాషింగ్ అంటే బయటకి ఎక్కువ వేస్ట్ అవ్వకుండా, బయట వాటర్ వేస్ట్ అవ్వకుండా డిశ్చార్జ్ అయిన వాటర్ అనేది మిగిలిపోయిన వాటర్ అనేది టెయిల్ రేస్కి పంపించడానికి, మిగిలిపోయిన వాటర్ టెయిల్ రేస్కి అంటే టర్బైన్ కిందకు ఉన్న ఖాళీ ప్రదేశంలోకి వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా, బయటికి వెళ్ళకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కేసింగ్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ కేసింగ్. కేసింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్స్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ సేఫ్ గార్డ్ అగెన్స్ట్ యాక్సిడెంట్స్. ఏదైనా బయట నుంచి అట్మాస్ఫియర్ నుంచి ఏదైనా యాక్సిడెంట్ జరగకుండా, ఏదైనా డ్యామేజ్ అవ్వకుండా టర్బైన్ అనేది ఈ ఎక్విప్మెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ గార్డ్గా యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ సేఫ్ గార్డ్. ఇట్ ఈస్ మేడ్ బై క్యాస్ట్ ఐరన్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ ప్లేట్స్. ఇది మనకి క్యాస్ట్ ఐరన్ ద్వారా కానీ ఫ్యాబ్రికేటెడ్ స్టీల్ ప్లేట్స్ ద్వారా కానీ మ్యానుఫ్యాక్చర్ చేయబడుతుంది. ద కేసింగ్ ఆఫ్ పెల్టన్ వీల్ డస్ నాట్ పెర్ఫార్మ్ ఎనీ హైడ్రాలిక్ ఫంక్షన్. ఎటువంటి హైడ్రాలిక్ ఫంక్షన్ అనేది ఇది పెర్ఫార్మ్ చేయదు. జస్ట్ సేఫ్ గార్డ్గా మాత్రమే యూజ్ అవుతుంది. అంటే మనకి రన్నర్ ఎలక్ట్రిక్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో టెక్నికల్గా మెకానికల్గా ఎటువంటి యాక్షన్, ఎటువంటి వర్క్ అనేది చేయదు. జస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది, సేఫ్ గార్డ్గా ఉంటుంది. వాటర్ని బయటకు వేస్ట్ అవ్వకుండా టెయిల్ రేజ్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది కేసింగ్. This is the runner, this is the vanes connected to the runner. This is nozzle, water, jet of the water comes out from nozzle. This is the spare. This is the penstock. This is the spare. This is nozzle. This is jet of the water comes from nozzle. This is runner. This is vanes. Next, braking jet. Next, fourth one, braking jet. When the nozzle is completely closed by moving the spare in the forward direction, the amount of water striking the runner reduces to 0. మనకి స్పేర్ అనేది నాజిల్లో ఉన్న స్పేర్ అనేది కంప్లీట్గా ఫార్వర్డ్ డైరెక్షన్కి ముందుకు మూవ్ అయినప్పుడు జెట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ టు రన్నర్ మీద వాటర్ స్ట్రైకింగ్ చాలా తగ్గిపోతుంది, చాలా రెడ్యూస్ అవుతుంది, 0కి అవుతుంది. స్పేర్ అనేది బాగా ముందుకు వచ్చినప్పుడు జెట్ ఆఫ్ ది వాటర్ అనేది రన్నర్ మీద స్ట్రైక్ అయ్యే వాటర్ అనేది మొత్తం తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ దాదాపుగా 0కి వచ్చేంత తగ్గిపోతుంది.
but the runner due to inertia goes on revolving for long time. ఆ రన్నర్ అనేది డ్యూ టు ఇనర్షియా ఫోర్స్ వల్ల, అంటే వాటర్ స్ట్రైక్ అవ్వకపోయినా కూడా ఇనర్షియా ఫోర్స్ అంతకుముందు డెవలప్ అయిన రన్నర్లో డెవలప్ అయిన ఇనర్షియా ఫోర్స్ వల్ల అది కొంత లాంగ్ టైం అనేది అది రొటేట్ అవుతూనే ఉంటుంది, రివాల్వింగ్ అవుతూనే ఉంటుంది. ఇది జెట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ అవ్వకుండానే అది రన్నర్ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు ఎనర్షియా ఫోర్స్ వల్ల. ఇన్బిల్ట్గా దాంట్లో కొంత ఎనర్షియా ఫోర్స్ స్టోర్ అయ్యి ఉండటం వల్ల ఇంతకుముందు తిరిగి ఉంటుంది, సడన్గా వాటర్ స్ట్రైకింగ్ అనేది ఆపేసినా కూడా కొంత ఎనర్షియా ఫోర్స్ అనేది దాంట్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఇన్బిల్ట్గా ఉన్న ఎనర్షియా ఫోర్స్ వల్ల అది రన్నర్ అనేది చాలా లాంగ్ టైమ్ రొటేట్ అవుతూనే ఉంటుంది. యూ స్టాప్ ద రన్నర్ ఇన్ షార్ట్ టైం. అలా రొటేట్ అవుతున్న రన్నర్ని తక్కువ టైంలో సడన్గా స్టాప్ చేయడానికి మనకు ఎక్విప్మెంట్ స్మాల్ నాజిల్ ఇస్ ప్రొవైడెడ్ వచ్చి డైరెక్ట్స్ ద జెట్ ఆఫ్ వాటర్ ఆన్ ద బ్యాక్ ద వెయిన్స్. ద జెట్ ఆఫ్ ది వాటర్ ఇస్ కాల్డ్ బ్రేకింగ్ జెట్. స్మాల్ నాజిల్ అనేది ఒక ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు మనకి. స్ప్రేయర్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్కి వచ్చినప్పుడు వాటర్ స్ట్రైక్ అవటం, రన్నర్ మీద వాటర్ స్ట్రైక్ అయితే మొత్తం రెడ్యూస్ అయిపోతుంది. రెడ్యూస్ అయినా కానీ ఎటువంటి వాటర్ స్ట్రైక్ అవ్వకపోయినా కానీ ఇంతకుముందు రన్నర్ తిరిగి ఉండటం వల్ల దానికి ఇన్బిల్ట్గా కొంత ఎనర్షియా ఫోర్స్ స్టోర్ అయి ఉంటుంది. ఆ ఎనర్షియా ఫోర్స్ వల్ల కొంత లాంగ్ టైము రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో అలా రివాల్వ్ అవుతూ ఉంటున్నప్పుడు మనకి అది వేస్టేజ్ అవుతుంది, అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, అక్కడ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ వేస్ట్ అవుతుంది. సో దాన్ని ఆ రన్నర్ని స్టాప్ చేయడానికి, తక్కువ టైంలో సడన్గా స్టాప్ చేయడానికి మనకు స్మాల్ నాజిల్ అనే ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు. ఆ ఎక్విప్మెంట్ యూజ్ చేసి మనం రివాల్వ్ అవుతున్న రన్నర్ని స్టాప్ చేస్తాము. సో ఆ ఎక్విప్మెంట్ని బ్రేకింగ్ జెట్ అంటారు. సో రివాల్వ్ రన్ అవుతున్న రన్నర్ని సడన్గా స్టాప్ చేయడానికి యూజ్ చేసే ఎక్విప్మెంట్ ఏమంటారు? బ్రేకింగ్ జెట్ అంటారు. సో నౌ సీ ద వెలాసిటీ ట్రయాంగిల్స్ అండ్ వర్క్ డన్ ఫర్ పల్టాన్ వీల్. పల్టాన్ వీల్ యొక్క వెలాసిటీ ట్రయాంగిల్స్ ఏ విధంగా ఉంటుంది, సో అదేవిధంగా వర్క్ డన్ ఏ విధంగా ఉంటుంది మనం చూద్దాం. స్ప్లిటర్ అనేది చెప్పాం కదా, ఒక స్ప్లిటర్ అనేది ఇది వాల్ అనమాట. స్ప్లిటర్ అనే వాల్ వల్ల దీన్ని స్ప్లిటర్ అంటారు. స్ప్లిటర్ అనే వాల్ వల్ల ఈ వాల్ అనేది ఉండటం వల్ల ఈ ప్లేట్ అనేది 2 సిమెట్రికల్ పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకే షేప్ ఒకే సైజ్ ఉన్న 2 సిమెట్రికల్ పార్ట్స్గా డివైడ్ అయింది. సో ఇక్కడ విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ది రన్నర్. ఇది రన్నర్ కనెక్ట్ చేయబడి ఉంది. సో ఇక్కడ ఇది ప్లేట్ అనమాట. ప్లేట్ 2 సిమెట్రికల్ పార్ట్స్గా డివైడ్ అయింది. సెంటర్ ఆఫ్ ది 2 సిమెట్రికల్ పార్ట్స్ మధ్య సెంటర్లో మనకి జెట్ ఆఫ్ ది వాటర్ అనేది స్ట్రైక్ అవుతుంది. జెట్ ఆఫ్ ది వాటర్ యొక్క వెలాసిటీ V1గా తీసుకున్నారు. VR1 is the relative velocity of the inlet దగ్గర relative velocity. VW1 ఇన్లెట్ దగ్గర వెలాసిటీ. U1 is the ఇన్లెట్ దగ్గర ప్లేట్ మూవ్ అయ్యే వెలాసిటీ. A is the starting point of the jet. సో యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్ ఇక్కడ అవుట్లెట్ దగ్గరికి వచ్చేసరికి వెలాసిటీ ఆఫ్ జెట్ అనేది V2గా అవుతుంది. ఇక్కడ యాంగిల్ మనం ఎక్కడ యాంగిల్తో టాంజెన్షియల్ డైరెక్షన్లో జెట్ అనేది రిలీజ్ చేసినప్పుడు యాంగిల్స్ థీటా యాంగిల్, ఆల్ఫా యాంగిల్ అనేది డెవలప్ అవుతుంది. కానీ ఇక్కడ మనం సెంటర్ ఆఫ్ ది ప్లేట్ మీద జెట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎటువంటి యాంగిల్స్ డెవలప్ అవ్వవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇది టాంజెన్షియల్ డైరెక్షన్లో బయటకు వస్తుంది. లీవ్స్ అయ్యేటప్పుడు టాంజెన్షియల్ డైరెక్షన్లో లీవ్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ వెలాసిటీ ట్రయాంగిల్ అనేది ఇక్కడ మనకి ఫామ్ అవుతుంది. వెలాసిటీ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు V2 యొక్క వెలాసిటీ కాంపోనెంట్స్ VW2 వెరల్ వెలాసిటీ ఎట్ అవుట్లెట్, relative velocity at outlet, veral velocity at inlet VW1, relative velocity at inlet VR1. నెక్స్ట్ ప్లేట్ యొక్క వెలాసిటీ nu2 at outlet. ఇప్పుడు బీటా అండ్ పై యాంగిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట. సో ఇది వెలాసిటీ ట్రయాంగిల్స్ ఆఫ్ ది పల్టాన్ వీల్ టర్బైన్. సో నెక్స్ట్ H ఈక్వల్ టు నెట్ హైట్ యాక్టింగ్ ఆన్ ద పల్టాన్ వీల్ టర్బైన్.
ఫల్టన్ వీల్ టర్బైన్ దగ్గర నెట్ హైట్ ఎంత ఉందో దాన్ని హెచ్జి మైనస్ హెచ్ఎఫ్గా డినోట్ చేస్తారు. హెచ్జి అంటే క్రాస్ హెడ్, హెచ్ఎఫ్ అంటే లాస్ ఆఫ్ హెడ్ డ్యూ టు ద ఫ్రిక్షన్. సో హెచ్జి ఈక్వల్ టు గ్రాస్ హెడ్, హెచ్ఎఫ్ ఈక్వల్ టు ఫార్ములా ఆల్రెడీ ఉంది మనకి 4F ఇంటూ ఎల్ ఇంటూ వి స్క్వేర్ బై డి ఇంటూ 2G. సో ఇక్కడ డి స్టార్ ఇంటూ 2G. డి స్టార్ అంటే డయామీటర్ ఆఫ్ ది పెన్ స్టాక్, డి స్టార్ నేమో డయామీటర్ ఆఫ్ ది పెన్ స్టాక్ అన్నారు, డయామీటర్ ఆఫ్ ది వీల్ నేమో క్యాపిటల్ డి గా డినోట్ చేశారు. ఆ డిఫరెన్స్ తెలియడానికి డయామీటర్ ఆఫ్ ది పెన్ స్టాక్ కి డి స్టార్ అనేది డినోట్ చేశారు. అన్ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ ది వీల్ ఇన్ ఆర్పిఎం, రేట్ పర్ మినిట్ ఎంత రేట్తో వీల్ అనేది రొటేట్ అవుతుంది ఆ స్పీడ్ని క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తారు. స్మాల్ డి అంటే డయామీటర్ ఆఫ్ ది జెట్, ఈ డయామీటర్ ఆఫ్ ది జెట్ నాజిల్ నుంచి వచ్చే వాటర్ ఎక్కువ జెట్ డయామీటర్ స్మాల్ డీగా తీసుకున్నారు. క్యాపిటల్ డి ఏమో డయామీటర్ ఆఫ్ వీల్ గా తీసుకున్నారు. డి స్టార్ నేమో డయామీటర్ ఆఫ్ ది పెన్ స్టాక్ గా తీసుకున్నారు. అంటే పైప్ మనకి రిజర్వాయర్ నుంచి వచ్చే పైప్ యొక్క డయామీటర్. V1 is the velocity of jet at ఇన్లెట్ దగ్గర వెలాసిటీ ఆఫ్ జెట్ ని √2gh అవుతుంది ఫార్ములా. అది ఎలా వస్తుందంటే √2gh ఫార్ములా ద్వారా వస్తుంది. సో U ఈక్వల్ టు E1 ఈక్వల్ టు U2. ఇప్పుడు టాంజెన్షియల్ డైరెక్షన్ యాక్ట్ చేయట్లేదు కాబట్టి జెట్ ఆఫ్ ది వాటర్ సెంటర్లో యాక్ట్ అవుతుంది కాబట్టి వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ యొక్క వెలాసిటీ అనేది ఇన్లెట్ దగ్గర ఎంత ఉంటుందో అవుట్లెట్ దగ్గర అంతే ఉంటుంది. సో ప్లేట్ యొక్క వెలాసిటీ మొత్తాన్ని యూగా తీసుకుంటే, సో ఇన్లెట్ దగ్గర వెలాసిటీ ఎంత ఉందో అవుట్లెట్ దగ్గర ప్లేట్ యొక్క వెలాసిటీ అంతే ఉంది కాబట్టి U1 ఈక్వల్ టు U2గా తీసుకున్నారు. దాని యొక్క వెలాసిటీ వాల్యూ కావాలంటే πdN/60 వాల్యూ వేస్తే వెలాసిటీ వాల్యూ వస్తుంది. π ఇంటూ డి అంటే డయామీటర్ ఆఫ్ పెన్ స్టాక్, N అంటే స్పీడ్ ఆఫ్ ది వీల్, 60 వేస్తే మనకి వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ వస్తుంది. నెక్స్ట్ ద వెలాసిటీ ట్రయాంగిల్ అట్ ఇన్లెట్ విల్ బి స్ట్రైట్ లైన్. వెలాసిటీ ట్రయాంగిల్ ఇన్లెట్ దగ్గర వెలాసిటీ ట్రయాంగిల్ అనేది స్ట్రైట్ లైన్ గా తీసుకుంటారు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ ది బకెట్ దగ్గర జెట్ ఆఫ్ ది వాటర్ యాక్ట్ అవుతుంది కాబట్టి. సో VR1 రిలేటివ్ వెలాసిటీ అట్ ఇన్లెట్ ఈక్వల్ టు ఏమవుతుంది, V1 వెలాసిటీ ఆఫ్ ది జెట్ వెలాసిటీ ఆఫ్ ది ప్లేట్ మధ్య డిఫరెన్స్ వాల్యూ ఎంతైతే ఉంటుందో, అంటే జెట్ స్ట్రైక్ అయినప్పుడు అక్కడ వెలాసిటీ వాల్యూ వస్తుంది, దాన్నే రిలేటివ్ వెలాసిటీ అంటారు. సో V1 మైనస్ VW. VW1 ఈక్వల్ టు V1 విరల్ వెలాసిటీ అట్ ఇన్లెట్ వెలాసిటీ ఆఫ్ ది జెట్ వాటర్కి ఈక్వల్గా ఉంటుంది అన్నాడు. ఈక్వల్గా ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ జెట్ ఎంత దాకా అయితే యాక్ట్ అవుతుందో ఇక్కడ కూడా VW1 కూడా సేమ్ అంతే దూరం యాక్ట్ అవుతుంది కాబట్టి రెండు ఈక్వల్ అవుతుంది. సో ఆల్ఫా యాంగిల్ 0 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏమి డెవలప్ అవ్వదు. టీటా యాంగిల్ కూడా 0 అవుతుంది. సెంటర్ ఆఫ్ ది ప్లేట్ దగ్గర యాక్ట్ అవుతుంది కాబట్టి యాంగిల్ ఏమి డెవలప్ కాదు. టాంజెన్షియల్ డైరెక్షన్ యాక్ట్ అయినప్పుడు యాంగిల్స్ డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రమ్ ది వెలాసిటీ ట్రయాంగిల్ అట్ అవుట్లెట్ దగ్గర వెలాసిటీ ట్రయాంగిల్ తీసుకుంటే VR2 ఈక్వల్ టు VR1. రిలేటివ్ వెలాసిటీ ఇన్లెట్ దగ్గర ఎంత ఉందో అవుట్లెట్ దగ్గర అంతే ఉంటుంది. VR2 ఈక్వల్ టు VW2 విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ ఎంత అంటే VR2 cos θ. ఇక్కడ θ అనేది VR2 రిలేటివ్ వెలాసిటీ అట్ అవుట్లెట్ విత్ రెస్పెక్ట్ టు x డైరెక్షన్ కాబట్టి cos π తీసుకున్నారు. cos π VR2 cos π మైనస్ U2. ప్లేట్ యొక్క వెలాసిటీ అట్ అవుట్లెట్ తీసేస్తే వెలాసిటీ అట్ విరల్ వెలాసిటీ VW2 వస్తుంది. సో VR2 cos π మైనస్ ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకి దీని వాల్యూ VW2 వెలాసిటీ అట్ అవుట్లెట్ విరల్ వెలాసిటీ అట్ అవుట్లెట్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ ఆఫ్ ది వాటర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. జెట్ ఏ డైరెక్షన్ లో మోషన్ అవుతుందో ఆ డైరెక్షన్ లో ఫోర్స్ అనేది ఎంత కనుక్కోవాలంటే Fx ఈక్వల్ టు ρA ఇంటూ V1 ఇంటూ VW1 ప్లస్ VW2 అవుతుంది. బీటా ఇస్ అన్ ఎక్యూట్ యాంగిల్ కాబట్టి ప్లస్ సైన్ తీసుకున్నారు. ఎక్యూట్ యాంగిల్ అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటారు. ప్లస్ వాల్యూ తీసుకున్నారు. ఆల్సో దిస్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ ఆఫ్ విండ్స్ ద మాస్ ఆఫ్ వాటర్ స్ట్రైకింగ్ ρA1 అండ్ నాట్ ρA VR1. మాస్ ఆఫ్ ది వాటర్ అనేది ρA1 గానే తీసుకున్నారు. ρA VR1 గా తీసుకోరు. ఏ ఇస్ ద ఏరియా ఆఫ్ ది జెట్. ఇప్పుడు స్మాల్ ఏ అంటే ఏరియా ఆఫ్ ది జెట్. సో స్మాల్ ఏరియా ఆఫ్ ది జెట్ దేనికి ఈక్వల్ అవుతుంది,
5/4 d square. D అంటే జెట్ డయామీటర్ ఆఫ్ ది జెట్. సో 5/4 d square వేసుకుంటే ఏరియా ఆఫ్ ది జెట్ వస్తుంది. వర్క్ డన్ బై ద జెట్ ఆన్ ది రన్నర్ పర్ సెకండ్ రన్నర్ మీద ఎంత వర్క్ డన్ జరుగుతుంది కనుక్కోవాలంటే ఫోర్స్ ఇంటూ న్యూ, ప్లేట్ ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది దానికి అప్లై అయ్యే ఫోర్స్. సో రోఏ V1 ఇంటూ VW1 ప్లస్ VW2 ఇంటూ న్యూటన్ మీటర్ పర్ సెకండ్. ఫోర్స్ న్యూటన్ మీటర్ పర్ సెకండ్లో తీసుకుంటారు. పవర్ గివెన్ టు ది రన్నర్ బై జెట్, జెట్ ద్వారా రన్నర్ మీద ఎంత పవర్ డెవలప్ అవుతుంది కనుక్కోవడానికి ఫార్ములా రోఏ V1 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ VW1 ప్లస్ VW2 ఇంటూ న్యూ బై 1000 kilowatts. సో వర్క్ డన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్. యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్ దగ్గర ఎంత వాటర్ పర్ సెకండ్ స్ట్రైక్ అవుతుందో అక్కడ ఎంత వర్క్ డన్ పర్ యూనిట్ వెయిట్ ఆఫ్ ది వాటర్ పర్ సెకండ్ ఎంత వాటర్ స్ట్రైక్ అవుతున్నప్పుడు అక్కడ పర్ సెకండ్ ఎంత వర్క్ డన్ డెవలప్ అవుతుంది అనేది మనం చూసుకోవడానికి ఫార్ములా రోఏ V1 బ్రాకెట్ ఆఫ్ VW1 ప్లస్ VW2 ఇంటూ న్యూ బై వెయిట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైకింగ్ పర్ సెకండ్ ఎంత వెయిట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ అవుతుంది అనేది ఆన్ వాల్యూ వేసుకుంటే వెయిట్ అంటే మాస్ ఇంటూ గ్రావిటీ. రోఏ V1 ఈక్వల్ టు మాస్ అవుతుంది. సో రోఏ V1 అంటే మాస్ అవుతుంది, మాస్ ఇంటూ జీ వేస్తే వెయిట్ అవుతుంది. సో మాస్ ఈక్వల్ టు రోఏ V1 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే న్యూమరేటర్లో రోఏ V1 క్యాన్సిల్ అవుతుంది. బయటకు ఇక్కడ 1 మిగులుతుంది. 1/g డినామినేటర్ g ఉంది కాబట్టి 1/g బయటకు వస్తే VW ప్లస్ VW2 ఇంటూ న్యూ2 మిగులుతుంది. మొత్తం వర్క్ డన్ పర్ సెకండ్ యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్కి ఏమొస్తుంది 1/g ఇంటూ VW1 ప్లస్ VW2 ఇంటూ న్యూ అవుతుంది. సో ద ఎనర్జీ సప్లైడ్ జెట్ ఎట్ ఇన్లెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఇన్లెట్ దగ్గర సప్లై ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి ½ ఇంటూ mv². సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది జెట్ పర్ సెకండ్ జెట్ దగ్గర ఎంత కైనెటిక్ ఎనర్జీ డెవలప్ అవుతుంది తెలుసుకోవాలంటే ½ ఇంటూ m అంటే రోఏ V1 ఇంటూ V1². సో హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ρh ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సెకండ్ బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది జెట్ పర్ సెకండ్. సో దాని ప్రకారం ఫార్ములా రాసుకుంటే వర్క్ డన్ అంటే రోఏ V1 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ VW1 ప్లస్ VW2 ఇంటూ న్యూ బై ½ ఇంటూ రోఏ V1 కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది జెట్. ½ ఇంటూ రోఏ V1 మాస్ అంటే రోఏ V1కి ఈక్వల్ అవుతుంది. రోఏ V1 ఇంటూ V1². ఈ యొక్క న్యూమరేటర్లో డినామినేటర్లో రోఏ V1 క్యాన్సిల్ చేస్తే 2 మిగులుతుంది. 2 అనేది న్యూమరేటర్లోకి వస్తే 2 ఇంటూ VW1 ప్లస్ VW2 ఇంటూ న్యూ బై V1² అవుతుంది. మొత్తం హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ρh ఈక్వల్ అవుతుంది హైడ్రాలిక్ ఎఫిషియన్సీ. సో నౌ VW1 ఈక్వల్ టు V1గా తీసుకున్నారు. VR1 ఈక్వల్ టు V1 మైనస్ U2. సో VR2 ఈక్వల్ టు V1 మైనస్ U అవుతుంది. U1 ఈక్వల్ టు కండిషన్ U1 ఈక్వల్ టు U2 ఈక్వల్ టు U కాబట్టి ఇక్కడ అవుట్లెట్ దగ్గర రిలేటివ్ వెలాసిటీ U1 ఈక్వల్ టు U అవుతుంది. U1 ఈక్వల్ టు U2 ఈక్వల్ టు U కాబట్టి U2 ప్లస్లో U అనేది తీసుకున్నారు. సో అవుట్లెట్ దగ్గర రిలేటివ్ వెలాసిటీ VR2 ఈక్వల్ టు V1 మైనస్ U అవుతుంది. సో VW2 ఈక్వల్ టు VR2 కాస్ పై మైనస్ U2. సో VR2 కాస్ పై మైనస్ U2 ఈక్వల్ టు U కాబట్టి U2 ప్లస్ U సబ్స్టిట్యూట్ చేశారు. సో VR2 దేనికి ఈక్వల్ అవుతుంది U1 ఈక్వల్ టు U2 ఈక్వల్ టు U కాబట్టి U1 ప్లస్లో U సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో VR2 ఏమవుతుందంటే VR2 ప్లస్లో V1 మైనస్ U. VR2 అంటే V1 మైనస్ U కాస్ పై మైనస్ U. సో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ వాల్యూస్ VW1 వాల్యూస్ VW2 వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ρh హైడ్రాలిక్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు 2 ఇంటూ VW1 అంటే ఏముంది ఇక్కడ V1 ప్లస్ VW2 అంటే ఏమొచ్చింది ఇక్కడ V1 మైనస్ U కాస్ పై మైనస్ U ఇంటూ V మిగిలింది బై V1². సో 2 ఇంటూ V1 ప్లస్ ఇక్కడ మైనస్
ఇక్కడ ఈ మైనస్ యూ అనేది ఇటు రాసుకున్నారు. v1 ఈ మైనస్ v1 మైనస్ యూ సపరేట్ చేసుకుంటే v1 మైనస్ యూ కాస్ పై ఇంటూ బయట ఉన్న యూ రాస్తున్నారు బై v1 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ 2v1 ఇక్కడ v1 మైనస్ యూ ప్లస్ v1 మైనస్ యూ రెండు ఉన్నాయి కాబట్టి v1 మైనస్ యూని కామన్ తీసుకున్నారు. సో 2 ఇంటూ v1 మైనస్ యూ ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ 1 మిగులుతుంది కామన్ తీసుకుంటే ఆ 1నే 1 ప్లస్ కాస్ పైగా రాస్తున్నారు ఇంటూ న్యూ ఇక్కడ బయట ఉన్న న్యూగా ఉంటుంది బై v1 స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది దీని. సో మన ఎఫిషియన్సీ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే హైడ్రాలిక్ ఎఫిషియన్సీ దో హెచ్ అనేది ఎక్స్ప్రెషన్ ఇది వచ్చింది. 2 ఇంటూ v1 మైనస్ యూ బ్రాకెట్ 1 ప్లస్ కాస్ బై న్యూ బై v1 స్క్వేర్. సో దీని మ్యాక్సిమం ఎఫిషియన్సీ కావాలంటే డిఫరెన్షియేషన్ చేయాలి. డో బై డో ఇంటూ న్యూ హెచ్ ఈక్వల్ 0 డో బై డో ఇంటూ 2u v మైనస్ యూ ఇంటూ 1 ప్లస్ కాస్ బై బై v1 స్క్వేర్ ఈక్వల్ 0. సో ఈ మొత్తాన్ని బయటికి తీశాడు. 1 ప్లస్ కాస్ బై బై v1 స్క్వేర్ ఇంటూ du బై d ఈక్వల్ టు మిగతా మొత్తాన్ని సపరేట్ చేశాడు. 2uv1 2uని మాపులో ఉన్న టర్మ్స్తో మల్టిప్లై చేస్తే 2u ఇంటూ యూ స్క్వేర్ మైనస్ 2u స్క్వేర్ వస్తుంది. సో 2uv మైనస్ 2u స్క్వేర్ ఈక్వల్ 0. దీన్ని ఈ మొత్తాన్ని బయటకు తీసుకున్నాడు. దీన్ని డిఫరెన్షియేషన్ అనేది దీనికి అప్లై చేశాడు. సో ఈ మొత్తం వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 కాదు. సో ఇక్కడ అదే రాశాడు నాట్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుని డిఫరెన్షియేషన్ చేసుకుంటే d బై du ఇంటూ 2uv1 మైనస్ 2u స్క్వేర్ అంటే యూ విత్ రెస్పెక్ట్ టు యూని డిఫరెన్స్ చేసినప్పుడు ఇక్కడ యూ 1 అవుతుంది యూ ప్లస్. సో 2 ఇంటూ v1 మైనస్ 2u స్క్వేర్ అనేది విత్ రెస్పెక్ట్ టు యూ చేసినప్పుడు యూ స్క్వేర్ అనేది 2 అవుతుంది. సో 2 ఇంటూ 2 4 ఇంటూ యూ 4 2 ఇంటూ 2 4 ఇంటూ యూ ఉంటుంది. ఇక్కడ మైనస్ 4u అవుతుంది ఈక్వల్ టు 0. సో దీని నుంచి 2v1 ఈక్వల్ టు అవుతుంది వెళ్తే మైనస్ 4u ఏమవుతుంది ప్లస్ 4u అవుతుంది. సో ఇక్కడ యూ వాల్యూ కావాలి మనకి. 2 1s are 2 2s are. సో u ఈక్వల్ టు ఇక్కడ 2 మిగిలింది. కంటిన్యూషన్ v1 ఈక్వల్ టు 2u మిగిలింది. u కావాలంటే u ఈక్వల్ టు v1 బై 2 అవుతుంది. ఇక్కడ 2 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ u అనేది బయటికి తీసుకొస్తే ఈ వాల్యూ కావాలి కాబట్టి v1 బై ఇక్కడ మల్టిప్లై చేసేది కింద డివైడెడ్ బైలోకి వెళ్ళినప్పుడు డినామినేటర్లోకి వెళ్తుంది. సో u ఈక్వల్ టు v1 బై 2 అవుతుంది. సో it states the hydraulic efficiency of the Python wheel maximum when the velocity of the wheel is half of the velocity of jet. So half of the velocity of jet ఎంత ఉందో దాంట్లో half of the velocity అనేది velocity of the plate కి velocity of the wheel. So sorry, u equal to velocity of the wheel కి ఈక్వల్ అయినప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో మనం ఈ కండిషన్ మెయింటైన్ చేయగలిగినప్పుడు టర్బైన్ డిజైన్ చేసేటప్పుడు మాక్సిమం ఎఫిషియన్సీ కోసం ఈ కండిషన్ మెయింటైన్ చేయాలి. జెట్ ఆఫ్ ది వాటర్ ఎంతైతే ఉంటుంది దాంట్లో హాఫ్ వెలాసిటీ జెట్ ఆఫ్ ది వాటర్ వెలాసిటీకి హాఫ్ వెలాసిటీ అనేది వీల్ వెలాసిటీకి ఈక్వల్ అయినప్పుడు ఆ కండిషన్ మెయింటైన్ చేసినప్పుడు మనకి మాక్సిమం హైడ్రాలిక్ ఎఫిషియన్సీ అనేది వస్తుంది. పల్టాన్ వీల్ టర్బైన్లో ద ఎక్స్ప్రెషన్ ఫర్ మాక్సిమం ఎఫిషియన్సీ విల్ బి అబ్టైన్డ్ బై సబ్స్టిట్యూటింగ్ ద u ఈక్వల్ టు v1 బై 2. అనే ఈక్వేషన్ అనేది వాల్యూ u ప్లేస్లో v1 బై 2 అనేది ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మాక్సిమం ఎఫిషియన్సీ అనేది వస్తుంది. సో 2 ఇంటూ v1 ఇక్కడ ఏముంది 2 ఇంటూ v1 మైనస్ u 1 ప్లస్ కాస్ థీటా బై v1 స్క్వేర్. దాంట్లో 2 ఇంటూ u ప్లేస్లో ఇక్కడ u ప్లేస్లో
v1 minus v1 minus 2 substituted v1 2 into v1 minus 2 v1 minus 2 into 1 plus cos theta into v1 minus 2. సో ఇక్కడ 2 into ఇక్కడ 2 into v1 minus v1 by 2 1 plus cos theta into v1 by 2 minus by v1 square వస్తుంది. సో ఇక్కడ ఏమైందంటే v1 స్క్వేర్ లో సో ఇక్కడ ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది. v1 ఇక్కడ v1 స్క్వేర్ లో ఒక v1 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ ఒక v1 మిగులుతుంది, ఇక్కడ ఒక v1 మిగులుతుంది. సో ఈ v1 ఇక్కడ న్యూమినేటర్ లో v1 క్యాన్సిల్ అయితే మిగిలిన టర్మ్ 1 ప్లస్ కాస్ పై బై 2. ఈ 2 అనేది దీనికి డినామినేటర్ అయిపోతుంది. సో ఆ వాల్యూ మిగిలిన వాల్యూ అంతా 1 plus cos pi into 2. So this is the expression for maximum efficiency. This is the class for today class. Tomorrow class will be explained by tomorrow. Remaining topic will be explained. Thank you for a given opportunity.